దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియులారా, ఈరోజు క్రిస్మస్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ యొక్క సందేశము ఏమిటి? క్రిస్మస్ వర్తమానం ఏమిటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ మనకు ఏం చెప్తుంది? క్రిస్మస్ మనకేం చెప్తుంది? మనము క్రిస్మస్ అనగానే చాలా విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం కదండి. నేటివిటీ చూసాము. మరొకసారి అన్ని విషయాలు అండి మననం చేసుకున్నాం, రీక్యాప్చులేటింగ్ ద థింగ్స్. అయితే ఈరోజు క్రిస్మస్ రోజున క్రిస్మస్ వర్తమానం ఏమిటి? 12 విషయాలను మనం చూడబోతున్నాం. 12 మెసేజెస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క 12 వర్తమానాలు. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ లవ్. క్రిస్మస్ యొక్క వర్తమానము ప్రేమ. వాక్యం చూద్దాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను, ప్రేమించెను అండి. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క వర్తమానము ప్రేమ, ప్రేమించుట. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన మాట ఉందండి. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ కదా. సో ఎంతో ప్రేమించెను. జనరల్గా మనం ఎంతో అన్నప్పుడు ఇంతనా ఇంతనా ఇంత ప్రేమించాడా, ఎంత ప్రేమించాడా, ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నది, పసిఫిక్ సముద్రం కంటే లోతుగా ఉన్నది, హిందూ మహాసముద్రం కంటే వెడల్పుగా ఉన్నది. వి టాక్ లైక్ దిస్. ఇలాంటి పాట మనం పాడుతూనే ఉన్నాం. వెరీ గుడ్. ఎంతో. ద సో అనే మాట 2 విషయాలను గురించి మాట్లాడుతుందండి. సో ఈజ్ ఎ క్వాంటిటేటివ్ వర్డ్, ఆల్సో ఇట్ ఈస్ క్వాలిటేటివ్ వర్డ్. ఇతడు ఎంతో మంచివాడు. ఏంటంటే అది క్వాలిటీ. క్వాలిటీ. దేవుడు ఎంతో ప్రేమించాను అన్న మాటలో క్వాంటిటీ ఉంది, క్వాలిటీ ఉంది. మనందరికీ క్వాంటిటీ బాగా తెలుసండి. పరిమాణం ఎంతో, ఎన్ని టన్నులు, లేకపోతే ఎన్ని మెట్రిక్ టన్నులు, ఇప్పుడంతా గిగా టన్నులు. గిగా కంటే ఇంకేమైనా పైదా ఏమనుందా? ఏమన్నా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని ఫైన్. బట్ క్వాలిటీ, హియర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ. దేవుడు చూడండి, క్వాలిటీ. ప్రతి వ్యక్తిలో ప్రేమ ఉంది. ప్రేమ లేనివాడు ఎవరండి? ఎవ్రీబడి హ్యాస్ లవ్ ఇన్ హిమ్. ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంది. కానీ ఎవరి పట్ల మనం ప్రేమ చూపుతున్నామో వారిని బట్టి మన క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. తండ్రి పట్ల మనం చూపించే ప్రేమ యొక్క క్వాలిటీ వేరు. ఏమండి? ఇప్పుడు సంఘం ఉంది, మీరున్నారు. మీ బిడ్డల పట్ల మీరు చూపించే క్వాలిటీకి తేడా ఉంది. పాస్టర్ గారి పట్ల, ఆయన కుటుంబం పట్ల చూపించే ప్రేమలో క్వాలిటీలో తేడా ఉంది. ఇతర సంఘస్థుల పట్ల చూపే ప్రేమలో క్వాలిటీ ఉంది. ఏమండి? క్వాలిటీలో తేడా లేదా? నాణ్యతలో తేడా లేదా? ఎస్. మామూలుగా అందరి అభిప్రాయం ఏంటంటే దేవుడు అందరినీ, ఆయన పక్షపాతం లేదు, దట్ ఈస్ ఆల్ కరెక్ట్.
కానీ ఒక గంభీరమైన శ్రేష్టమైన సత్యం ఒకటి ఉందండి. ఆయన ఒక ప్రత్యేకమైన ప్రేమతో తాను ఏర్పరుచుకున్న వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద క్వాలిటీ హియర్. His love is filled not only quantitative but also qualitative. దేవుని యొక్క ప్రేమలో నాణ్యత ఉన్నది అనే విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. Now we'll go for the second one. The message of Christmas is emptying. ఏమిటి క్రిస్మస్ యొక్క వర్తమానం? ఏమిటి అంటే రిక్తునిగా చేసుకొనుట. రిక్తునిగా చేసుకొనుట. మనం కొన్నిసార్లు అందరికీ తెలిసిన మాట చెప్తాను. నేను మామూలుగా రిక్తత అంటే అర్థం కాకపోవచ్చు, కానీ రిక్త హస్తాలు అనే మాట వినే ఉంటారు కదా, అంటే వట్టి చేతులు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. నిజానికి ఈ రిక్తత అనేది అదొక పెద్ద డాక్ట్రిన్ అండి. ఇట్ విల్ టేక్ 1 hour. సంఘంలో సంఘ చరిత్రలో చాలా డిస్కషన్స్, డిబేట్స్ అయినాయి దీని మీద. ఎన్నో అపాలజీలు రాసుకున్నారు. అయితే ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్టుగా 1-2 సెంటెన్స్లో మొత్తం 1 hour థియాలజీని 1-2 మాటలు చెప్తాను మీకు. ఇక్కడ ఒక విషయం గుర్తిద్దాం. క్రిస్మస్ యొక్క వర్తమానం ఏమిటి అంటే ఖాళీ చేసుకోవడం, వట్టివాడిగా చేసుకోవడం, దేవునితో సమానముగా ఉండుట. ఏమండి, ఓసారి మన ఇండియన్ హిస్టరీలోకి వెనక్కి వెళ్తే ప్రోటోకాల్ అనేది మనకు ఒకటి ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశపు రాష్ట్రపతి ఎవరిని రిసీవ్ చేసుకోడు. అది ప్రోటోకాల్. ఎవరైనా రాష్ట్రపతిని వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి, వెళ్ళి రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పాలి. రాష్ట్రపతి చివరికి వేరే దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చినా దానికి కూడా ఏ లెవెల్ ఈ వ్యక్తి ప్రెసిడెంటే పోయి ఆహ్వానం చెప్పగలిగిన లెవెల్లో వ్యక్తి ఉన్నాడా లేడా అన్న ఇవన్నీ ఉంటాయి లాజిస్టిక్స్. ఒకసారి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీలంకలో ఆయన చంపడానికి ఒక దాడి జరిగింది. అప్పుడు జైల్ సింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సరే, సురక్షితంగా వచ్చాడు రాజీవ్ గాంధీ. విమానం దిగగానే మొట్టమొదటి ఎదురు వెళ్ళి ఆహ్వానించింది జైల్ సింగ్ గారు. అందరూ పేపర్లలో వీటిల్లో టీవీ న్యూస్లో ఎంత గొప్పవాడా రాజీవ్ గాంధీ, ప్రెసిడెంట్ పోవాల్సి వచ్చిందా భారతదేశం, ఇట్లా రకరకాల. అప్పుడైనా ఒక మాట అన్నాడు, నేను ఒక ప్రెసిడెంట్గా వెళ్ళలేదు, నా కుమారుడికి ప్రమాదం జరిగింది, ప్రమాదం తప్పించుకొని నా కుమారుడు వచ్చాడు, ఒక తండ్రిగా వెళ్ళాను అన్నాడు ఆయన. ఒక దేశము యొక్క ప్రెసిడెంట్కి ఆ ప్రోటోకాల్ ఉంటే ఏమండి, దేవునితో సమానముగా ఉండుట, హీఈస్ గాడ్, వట్టివాడిగా చేసుకోవడం ఏంటి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇక్కడ పిల్లలందరికీ కూడా అర్థం కావడానికి. వినాలి, అందరూ వినాలి. వినండి. ఒక స్కూల్లో డ్రామా వేయబోతున్నారు. ఆ డ్రామా ఏంటంటే, అమ్మ కుర్చీలో కూర్చోండి, కింద కూర్చొని అవసరం లేదు, పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చోండి. వినండి. డ్రామా
ఇది ఒక అడవికి సంబంధించినటువంటి ఒక డ్రామా. సరే, టీచర్ అడిగారు, రైట్, సింహము వేషం ఎవరేస్తారా అంటే ఏమంటారు మీరందరూ? స్కూల్ క్లాస్ అంతా కూడా నేను సార్ రష్ ఎక్కువైపోయింది. సింహం వేషం చిన్న పైన వేసుకొని సింహం తనకాయ తగిలించుకొని. ఓకే, పెద్ద పులి వేషం ఎవరేస్తారా? నేను సార్. చిరుతపులి వేషం ఎవరేస్తారు సార్? నేను సార్. ఏనుగు వేషం ఎవరేస్తారు? నేను. జిరాఫీ ఎవరేస్తారు? నేను. నెమలి వేషం ఎవరేస్తారు? నేను. మై గుడ్నెస్. ఇట్లా చివరికి టీచర్ ఒక మాట, పంది వేషం ఎవరేస్తారా? ఎవడు మాట్లాడటం లేదు. పంది వేషం వేసినట్టుకి స్పెషల్ ప్రైజ్ కూడా ఉందిరా. ఎవరేస్తారు పంది వేషం అంటే? నువ్వు వద్దు, నీ ప్రైజ్ వద్దు, పంది వేషం వద్దు. 5 నిమిషాలు స్టేజ్ మీద కనపడడానికి సింహం వేషం కొరకున్న రష్ పంది వేషము కొరకు లేదే. క్రిస్మస్ వర్తమానం ఏమిటంటే, దేవుడు తనను తాను వట్టివాడిగా చేసుకొని, ఏమండి, మహిమా స్వరూపైనటువంటి దేవుడు ఈ పాప శరీరాన్ని తనకు జోడించుకున్నాడు. హీ యాడెడ్ ద హ్యుమానిటీ టు హిస్ డైటీ. దేవుడు తన యొక్క దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎంప్టీయింగ్. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏంటండి దేవుని ప్రేమ? దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ వర్తమానం ఏమిటంటే, క్రిస్మస్ వర్తమానము ప్రేమ, దట్ ఎ క్వాలిటేటివ్ లవ్, నాణ్యమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైనటువంటి ప్రేమ. క్రిస్మస్ వర్తమానం ఏమిటి అంటే, దేవుడు తన్ను తాను మన కొరకు వట్టివాడిగా చేసుకోవడం. నౌ లెట్స్ గో థర్డ్ వన్. The message of Christmas is identifying. గుర్తించుకొనుట. ఏంటండి? గుర్తించుకొనుట. హెబ్రీ 2:15 జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. రక్తమాంసములలో పాలివాడు. ఆ మాట గుర్తించండి. రక్తమాంసములలో పాలివాడు. ఆత్మస్వరూపినటువంటి దేవుడు జీవితకాలమంతా మరణ భయముతో బ్రతుకుతూ ఉన్నాం అండి. మీకు ఒక విషయం తెలుసా? ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరణం అంటే భయపడనిది. హ్యాపీగా ఐఎమ్ రెడీ టు డై అనగలిగింది ఒక క్రిస్టియనేనండి. అట్ ఎనీ ఏజ్, 20 ఏళ్ళ వయసు అయినా, 30 ఏళ్ళ వయసు అయినా, 70 ఏళ్ళ వయసు అయినా, మరణించేటప్పుడు శరీరానికి కలిగే బాధకు మనం భయపడవచ్చు. అర్థమవుతుందండి? మరణించడానికి ముందు శరీరానికి కలిగే ఆ నొప్పికి భయపడతామేమో, ఆ నొప్పికి విచారిస్తామేమో, కానీ మరణానికి కాదు. అయితే లోకమంతా మరణ భయంతో ఉన్నప్పుడు ఆ మరణ భయం నుంచి విడిపించడానికి హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్, ద ఇటర్నల్ గాడ్, ఏమండి, ఇమ్మోర్టల్ గాడ్ identified himself with the mortal man. మరణము లేనటువంటి వాడు, అమర్త్యుడైనటువంటి దేవుడు మరణానికి లోనైనటువంటి మనిషితో తన్ను తాను
ఐడెంటిఫై చేసుకున్నాడండి. తన్ను తాను గుర్తించుకున్నాడు. హీ బికేమ్ వన్ లైక్ హిమ్. మన వంటి వాడయ్యాడు. దేవుడు తన మహిమతో వచ్చుంటే ఆయన వెలుగు చూడలేక ఎంతమంది గుడ్డోళ్ళు అయిపోయేవాళ్ళు. ఏమండి, ఆకాశం నుంచి ఇట్లా దిగి వస్తే అసలు భూమి పగిలిపోయి ఉండేది కదా. యేసుప్రభువు వారు యోర్దాను నదిలో మునిగినప్పుడు బహుశా యోర్దాను నది కాసేపు వణికిపోయి ఉండాలి. మై క్రియేటర్, యోర్దాను నది గజ 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 వణికి ఉండాలి. ఆయన రక్తపు చుక్క కింద పడ్డప్పుడు భూమి పగిలిపోయింది. ఆ దేవుడు ఐడెంటిఫైయింగ్ విత్ us. That is the message of Christmas. క్రిస్మస్ వర్తమానం అదే అండి, గుర్తించుకోవడం. నేను ఈ అప్లికేషన్ దగ్గర అసలు రావటం లేదు. ఏమండి, మీరంతా మెచ్యూర్డ్ బిలీవర్స్. ఇక్కడ మాత్రం 2 మాటలు చెప్పాలి. డూ వీ ఐడెంటిఫై విత్ అదర్స్? ఏమండి, ఇతరులను తక్కువ చూస్తున్నామా, చిన్న చూపు చూస్తున్నామా, లేకపోతే వారితో మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నామా? అండి, పౌలు అంటాడు, నేను హెబ్రీయులకు హెబ్రీయుడను, యూదులకు అన్యులకు అన్యుడు, గ్రీకులకు గ్రీకు వాడిని. ఎస్, ఒక ఆయన ఒక దగ్గర గ్రాడ్యుయేషన్ జరిగింది మాకు ఖమ్మంలో. ఒక బ్రదర్ వచ్చి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి అంటున్నాడు. వీళ్ళందరికీ ఎవరికి అర్థం కాలే, ఎందుకంటే నా పేరు జోషి కదా, నా పేరు డైరెక్టర్ కాదు. సరే, వాళ్ళకి అర్థమై పిలిచి ఆయన ఒక మాట అడిగాడు, సార్ మీరు ఇన్ని కాలేజీలు ఉన్నాయి, దీనికి మీరు డైరెక్టరు, వీళ్ళంతా చాలామంది ప్రొఫెసర్స్ మీ స్టూడెంట్సే, మీరేంటి వాళ్ళ మీద జోకులు వేసేస్తున్నారు, వాళ్ళు మీ మీద జోక్ వేస్తున్నారు, నాకు అర్థం కావటం లేదు సార్ అన్నాడు. ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోయా, ఐ యామ్ బ్రదర్, ఫర్గెట్ ఆల్ అబౌట్ అదర్ థింగ్స్ అండి. ఒక 20 మందికి పాస్టర్ అయితేనే ఆయన ముందు నిలబడి మాట్లాడాలి సంఘస్థులు. ఐ హ్యావ్ సీన్ సమ్ పాస్టర్స్ అండి, వాళ్ళ ఇంటికి సంఘస్థులు రాగానే కుర్చీలు ఉంటాయి, చాపపరుస్తారు, రాగానే చాపేస్తారు. దాని అర్థం ఏంటి? చాప మీద నేను కుర్చీలో ఉంటాను. ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. నాకు అనిపించింది, నేను మ్యాథ్స్ అంకుల్ శిష్యుడినే, ఆయన కూడా మ్యాథ్స్ అంకుల్ శిష్యుడే, ఇద్దరికి ఒకే పాస్టర్. ఇప్పుడు ఆయన పాస్టర్ అయ్యాడు, నేను పాస్టర్ అయ్యాను. మ్యాథ్స్ అంకుల్ జ్ఞానం వచ్చింది కానీ ఆయనకు మ్యాథ్స్ అంకుల్ లైఫ్ స్టైల్ రాలేదు. నేను మ్యాథ్స్ అంకుల్ జ్ఞానము తీసుకున్నాను, లైఫ్ స్టైల్ కూడా తీసుకున్నాను. One thing we should understand, we should learn to identify. కొంతమంది అడుగుతారు పాస్టమ్మ గారిని, అమ్మ మీ సంఘస్థులకు మీరే వండి పెడతారా? ఎస్, వీ లవ్ దెమ్, వీ లవ్ దెమ్. మా పిల్లలకు వండి పెట్టట్లే, వీ లవ్ దెమ్, దే ఆర్ ఆల్ మై చిల్డ్రన్. ఐడెంటిఫైయింగ్. నేను చిన్న ఉదాహరణలు ఇచ్చానండి, చాలా సూపర్ఫిషియల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నేను డీపర్ ఎగ్జాంపుల్స్ వరకు నేను వెళ్ళట్లేదు, సమయం లేదు.
ఓన్లీ ఐడెంటిఫైయింగ్ విత్ అదర్స్ అనే మెసేజ్ పెట్టుకున్నప్పుడు ఈ 12 లక్షల ఈ 12 కూడా 12 ఛార్జింగ్లో లేదు. అది చూడండి ఒకసారి. ఛార్జింగ్ పెట్టమన్నాను. ఛార్జింగ్ పెట్టడం అంటే స్విచ్ చేయడం కాదు. ఛార్జింగ్ పెట్టడం అంటే ఛార్జింగ్ అవుతుందో లేదో చూడడం. సో ఆ ప్రభువు దేవుడు, అమర్త్యుడైనటువంటి దేవుడు మరణ భయంతో జీవిస్తున్న మనిషితో ఐడెంటిఫై అయ్యాడు, తన్ను తాను గుర్తించుకున్నాడు. కమింగ్ టు ద నెక్స్ట్, ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ నెంబర్ 4, హ్యూమిలిటీ, తగ్గించుకొనుట. ఫిలిప్పీ 2:8, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఒక ఆయన, బ్రదర్ తన్ను తాను తగ్గించుకొనుటంటే ఏమిటి బ్రదర్ అని అడిగాడు. ఆయన ఒక డెఫినిషన్ ఇచ్చాడండి. ఏం లేదు బ్రదర్, నేను నిన్ను తన్ను తాను తగ్గించుకో అని అర్థము అని అన్నాడు. ఏంటండి, నేను నిన్ను తన్ను తాను, నువ్వు మాత్రము తగ్గించుకో. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, తన్ను తాను హెచ్చించుకొనివాడని ఉంది బ్రదర్, నేను నిన్ను తన్ను తాను నీకు గౌరవం కలిగినట్టుగా నువ్వు భావించుకో అన్నాడు ఇంకొక ఆయన. ఈజ్ దట్ ద మీనింగ్? ఏమండి, మీకు అర్థమై ఉండాలి ఈసరికి తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఏమిటో. తగ్గించుకున్నట. ఏమండి, ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సర్వాధిపతి అయినటువంటి దేవుడు అండి, ఈ సావరెన్ లార్డ్, సార్వభౌముడైనటువంటి ప్రభువు, రాజాది రాజు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడండి? శిలువ మరణము పొందునంతగా. ఏంటో తెలుసండి శిలువ మరణం పొందడం అంటే? ఈరోజు కూడా ఒక వ్యక్తి చనిపోతే అతన్ని పాతి పెట్టకపోయినా లేదా కాల్చకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎంత అవమానం అండి. కుక్క చావు చచ్చాడండి అని అంటారు. అంటే అర్థం ఏంటి? కుక్కని ఎవడు పాతి పెట్టాడు, ఈడ్స్ అవతల పారేస్తారు. తెలుగులో సామెతలు ఉన్నాయి, ఇంత బ్రతికి ఇంటెనక చచ్చాడు అంటే అర్థం ఏంటి? శవాన్ని చూడడానికి ఎవరు రాలేదు, పాతి పెట్టినోడు ఎవడు లేడు. శిలువ మరణము పొందిన వ్యక్తిని ఎవరు పాతి పెట్టరు. అంతకంటే హీనముగా ఒక వ్యక్తి దిగజారిపోవడం అన్నది లేదు, ముఖ్యంగా యూదుల యొక్క సాంప్రదాయంలో. ఈవెన్ ఇన్ అవర్ ఇండియన్ కాంటెక్స్ట్, మన భారతీయ సంప్రదాయంలో కూడా. అసలు ఇంకా మన భారతదేశంలో ఇంకొక మంచి అలవాటు ఒకటి ఉంది. శవం దగ్గరికి వచ్చి ఏం చేస్తారండి, ఎలాంటి వాడైనా దండం పెడతాడు. అదేం పూజ కాదు, ఆరాధన కాదు, వాడు ఎలాంటి వాడైనా సరే రెస్పెక్ట్. శిలువ మరణం అంటే యూ కెన్ ఇమాజిన్ అసలు ఎంత నీచమైన, అంత తగ్గించుకున్నాడు యేసుప్రభు వారు, అంత తగ్గించుకున్నాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. హ్యూమిలిటీ, హ్యూమిలిటీ. ప్రియులారా, it should be the lifestyle of a Christian. We should be as humble as possible. మనం ఎంత వినయముగా, ఎంత తగ్గించుకోవాలో
అంత తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎవడో తగ్గించుకోవడం లేదు, ఫర్గెట్ హిమ్, డోంట్ కేర్, అవసరం లేదు. బైబిల్ కాలేజీలో ఏం నేర్పిస్తారో తెలుసండి? బైబిల్ కాలేజీలో వాక్యం నేర్పిస్తాము, థియాలజీ నేర్పిస్తాము. టాయిలెట్లు బ్రష్ కాదు, చేత్తో పీస్ పట్టుకొని కడగడం కూడా నేర్పిస్తారు బైబిల్ కాలేజెస్లో. ఒకసారి ఒక స్టూడెంట్ క్లీన్ చేయరా అంటే బకెట్లో నీళ్ళు తీసుకొని ఇట్లా కొట్టాడు. కొట్టిన తర్వాత డీన్ అక్కడే ఉన్నాడు, ఏం చేశాడు? నీళ్ళు కొట్టాను. అట్లా కాదు, ఐ విల్ షో యూ హౌ టు క్లీన్. డీన్ ఆఫ్ స్టడీస్ బ్రష్ తీసుకొని కింద కూర్చొని కుండీలో చేయి పెట్టి అంచులన్నీ రుద్ది ఇట్లా కడగాలి. ఆ కుర్రోడు ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, మేము ఇవి చెయ్యం, గో హోమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. టీసీ తీసుకో, నార్త్ ఇండియాలో ఏదైనా బైబిల్ కాలేజ్ ఉంటే చేరు, నాట్ హియర్. ఏమండి, ఇష్టమున్నా లేకపోయినా బలవంతపు తగ్గింపు నేర్పించి తీరుతారు బైబిల్ కాలేజీలో. మరి ఇప్పుడు చెప్తున్నారో లేదో తెలియదు కానీ చాలా కాలం కిందట ఇప్పుడు కూడా ఉంది. వీ షుడ్ లెర్న్ యాజ్ ఎ క్రిస్టియన్, వీ షుడ్ బి యాజ్ హంబుల్ యాజ్ పాసిబుల్. ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవాలి. మాకు అలాగే ట్రైనింగ్ ఇచ్చారండి. లార్న గారు దారుణమైన ట్రైనింగ్ ఇచ్చాడు మమ్మల్ని. How to learn. Next, the message of Christmas is suffering. శ్రమ పడుట. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టడం, వేలాడదీయడం, బళ్ళెంతో పొడవడం, కొరడాలతో కొట్టడం, ఏమండి, ముళ్ళ కిరీటం పెట్టి తలలో నొక్కడం. నోయింగ్ ఆల్ దిస్, జగత్తు పునాది వేయబడక మునిపే, దేవుడి సృష్టినేమి చెయ్యక మునిపే యేసు ప్రభువారు ఇలా చనిపోవాలని నిర్ణయించబడినది. అరే ఆదాం పాపం చేశాడా, అయితే యేసు ప్రభు ఇలా వెళ్ళి చనిపోవాలి? ఆహా, ఆదామును సృష్టించక మునిపే it was predestined that Christ should die in this manner. ఈ పద్ధతిలో శిలువ మరణము పొందాలి. For us, the message of Christmas is suffering. శ్రమ పడుట క్రిస్మస్ వర్తమానం. ఒకసారి మనం ఆలోచన చేయాలండి. ఏమండి, అసలు ఏమైనా శ్రమ అన్నది ఉన్నదా? ఉన్నదా? Number 6, the message of Christmas is ignominy. అంటే అవమానం. ఎంత అవమానం అంటే ఒక వ్యక్తిని అవమానించవచ్చు మనము, అయిపోతుంది. కానీ ఇదేమిటంటే లైఫ్ లాంగ్ అవమానించబడుతూనే ఉండడం. ఆ అవమానం. మత్తయి సువార్త 1:19.
యేసు ప్రభు వైపు చూచాం, మనము దేవుని ఆస్పెక్ట్ చూసాం, ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఇప్పుడు మనుషుల దగ్గరకు వద్దాం. క్రిస్మస్, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. ఇక్కడ మాట బాగానే ఉందండి. అవమానపరచొద్దని నేను అనుకుంటున్నాడు, అది బాగుంది. కానీ పెళ్ళి కాని అమ్మాయి పిల్లోని కనేసిన తర్వాత లైఫ్ లాంగ్, ఈరోజంటే ఎవడు పట్టించుకోవట్లేదండి, 2000 సంవత్సరాల క్రిందట ప్రధానము చేయబడి, మరి ముఖ్యంగా ప్రధానం ఒకరికి ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకొకరితో ప్రధానమైన తర్వాత ఒక అమ్మాయి గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకు అవమానాన్ని తీసేయాలని అని నేను అనుకున్నాడు. కానీ మరి బిడ్డ పుట్టాల్సిందే కదా. ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు? ఆ బిడ్డ పెరిగినంత కాలము, ఆ తల్లి ఉన్నంత కాలము, దాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. మనకు ఒక రక్షకుడిని ఇవ్వడానికి మరియమ్మను దేవుడు ఆమె జీవితాంతము అవమానపరచడానికి దేవునికి ఇష్టమైంది. యేసు ప్రభువుని మీద మన శిక్ష వేయడానికి దేవునికి ఇష్టమైంది. ఆ యేసు ప్రభువుని కనడానికి, ఆ అవమానాన్ని భరించడానికి మరియమ్మను అలా చేయడం కోసము, అవమానం కొరకే మరియమ్మను పెట్టడము దేవుని దృష్టికి ఇష్టమైంది. మనకిష్టమున్నా లేకపోయినా, మనము భరించగలిగినా భరించలేకపోయినా, మన విషయములో దేవుడు దేనినైనా ఇష్టపడితే దానిని చేసి తీరుతాడు. ఎస్, హీ ఈజ్ సావరెన్ గాడ్. ఆయన సార్వభౌముడు. The message of Christmas is in-depth, lifelong insult. లోతైన దీర్ఘకాలికమైన అవమానం. ఏడవది obedience. The message of Christmas is obedience. విధేయత. మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఏమండి, ప్రభువు దూత ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు సంపూర్ణమైన విధేయత చూపించాడు. ఎంత కష్టం ఇది. తనకు ప్రదానం చేయబడి తాను వివాహం చేసుకోవాల్సిన స్త్రీ కన్య కాదు, ఆమె గర్భవతి. ఆ బిడ్డకు నేను తండ్రిగా పిలువబడాలి. దేవదూత చెప్పాడు, పరిశుద్ధాత్మ గర్భము ధరించి పిల్లోని కంటాడు. అంతవరకు ఎప్పుడైనా జరిగిందా? పోని వృద్ధాప్యములో శారమ్మ పిల్లోని కనింది, వృద్ధాప్యములో రెబక్క కనింది, ఎన్నో ఏళ్లకో హన్నా కనింది. ఇవన్నీ కూడా చరిత్ర ఉంది. కానీ ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు జరగలేదే. అసలు పరిశుద్ధాత్మ కమ్మడం ఏంటి, బిడ్డ పుట్టడం ఏంటి? దేవుని మాట విన్నాడు, లోబడ్డాడండి. We should learn to obey the word of God. నేను విధేయత చూపడానికి నాకు కారణాలు అవసరం లేదు. I don't need proofs. I don't need reasons. రుజువులు అవసరం లేదు, హేతువు అవసరం లేదు.
నా ప్రశ్నలకు జవాబులు కూడా అవసరం లేదు. దట్ ఈజ్ ఒబీడియన్స్. ఏమండి, నీకు 1000 రూపాయలు ఫైను ఈ గీత దాటితే అని ఒక రూల్ పెట్టిన తర్వాత ఆ గీత దాటితే 1000 రూపాయలు ఫైన్ వేస్తే నీ ప్రశ్నలకు జవాబులు లేవు, నీ ఆర్గ్యుమెంట్లకు జవాబులు లేవు, గవర్నమెంట్ నీకు రీజన్ చూపించదు. అవసరం మాట్లాడకుండా 1000 రూపాయలు కడతాం కదా. మరి ఇద్దరు కూర్చొని ఆర్గ్యూ చేద్దాం, సార్ 1000 రూపాయలు వెయ్యొచ్చా లేదా, చేద్దామయ్యా, ముందైతే 1000 కట్టు, తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్లు అయినాక. When the word of God comes to you, you want to argue, you want to debate, you want reason, you want a proof. నాకు జవాబు కావాలి, నాకు హేతువు కావాలి. ఏమండి, if you trust God, that's it, obey him. Vidheyata, the message of Christmas is obedience. Obedience, vidheyata చూపడం. Yes, number 8, the message of Christmas is maranam, బాధ, బాధ, పెయిన్. సరే, యేసుప్రభు వారికి 8 రోజులు వచ్చాయి. 8వ రోజున సున్నతి చేయించాలి, దేవాలయంలోకి తీసుకెళ్ళారు. అప్పుడు ఒక ప్రవక్త మాట్లాడుతూ అన్నాడు, మరియా, యేసుప్రభు పుట్టాడమ్మా, నీకు దేవుని కుమారుడు పుట్టాడు, నువ్వు పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే దేవుడికే తల్లి నువ్వు పట్టిందంటా బంగారమే. నీకు పేదరికం ఉండదు. పరలోకములో భవనం ఎలా ఉందో తెలియదు కానీ ఇక చూడు, నీకు ఒక భవనము, ధనికులు వేసుకునే వస్త్రాలు, నీ ఇంటిన పనివాళ్ళు, ఎన్ని పొలాలంటే అంత పొలాలు, నీకు వ్యాధి రాదు, నీకు రోగం రాదు, మీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయిన వెంటనే బతుకుతాడు, నువ్వు కష్టపడకుండా ఒక్క రొట్టె చేస్తే జీవితాంతం తినొచ్చు. ఏం చెప్పాడు తెలుసండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన. ఇదే నాకు వచ్చిన బ్లెస్సింగు. దేవుడు నా కడుపులో పుడితే నా గుండెల్లో కత్తి గుచ్చుకుంటుందా? ఏమండి, యేసుప్రభు నమ్ముకుంటే నీకు అన్నీ బాగుంటాయి. యేసుప్రభు అట్లా చెప్పనే లేదండి. నువ్వు నరకానికి పోకుండా ఉండాలి, నిజమైన దేవునితో సంబంధం ఉండాలంటే యేసుప్రభు నమ్ముకోవడమే. పిల్లలు పుడితే నమ్ముకుంటా, ఉద్యోగం వస్తే నమ్ముకుంటా. యేసుప్రభు అంత మజబూరీలో లేడు. నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో, నువ్వు నమ్ముకోకపోతే నాకు ఏమైనా తక్కువ అవుతుంది, నన్ను నమ్ముకో. నరకానికి పోతున్నావు, ఆ నరకం నుంచి నీకు విడుదల కావాలా? నమ్ముకోవాలి. ఇంకొక మార్గం లేదండి. లంచమిచ్చి నమ్ముకునేటట్టు చేసుకోవాల్సిన కర్మ యేసుప్రభుకు పట్టలేదు. మనం సామాన్యమైన భాష మాట్లాడుతున్నాను నేను. ఖడ్గము దూసుకొని పోను, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. మరియమ్మతో చెప్పేశాడండి, ఆయన పని అయిపోయింది. ఎవ్రీ డే మరియకు ఏమవుతుందా, ఏమవుతుందా? 2 ఏళ్ళు వచ్చాయి యేసుప్రభుకి, ఏమవుతుందో. 10 ఏళ్ళు వచ్చాయి, ఏమవుతుందో. 12 ఏళ్ళు వచ్చాయి,
వాట్ ఏ టార్చర్! ఎంత చిత్రహింస అండి ఇది! ఎంత చిత్రహింస అండి! That is the pain. The message of Christmas is pain. Christmas వర్తమానము నొప్పి. నొప్పి, హృదయంలో నొప్పి, శరీరంలో నొప్పి. పెయిన్. వీఆర్ యేసుప్రభువును నమ్ముకుంటే నొప్పి కొరకు సిద్ధంగా ఉండాలి. నొప్పి కొరకు. షుడ్ బి రెడీ టు టేక్ పెయిన్ ఎనీ డే, ఫర్ ఎనీ రీజన్, ఫర్ నో రీజన్. ఏమండి? నిర్హేతుకమైన నొప్పిని తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. నౌ లెట్స్ గో టు ద 9. The message of Christmas is joy. ఏమండి, ఇప్పటిదాకా చెప్పినవన్నీ దేవుడు మరియమ్మకి ఇచ్చాడు, తాను తీసుకున్నాడు, యోసేపుకి ఇచ్చాడు. మనకేమిస్తున్నాడండి? ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ జాయ్. అయితే ఆయన దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. సంతోషకరము అయిన సువర్తమానం. ద జాయ్. ద జాయ్. వారెన్ వీర్స్బీ తన కామెంటరీలో ఇలా అంటాడు. ఫిలిప్పీ పత్రిక కామెంటరీలో ఆయన ఏమంటాడంటే, the happiness is based on, అంటే టోటల్ డైలాగ్ నాకు గుర్తులేదు. the happiness is based on situations. సంతోషము సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది. but the joy is based on the person of Jesus Christ. ఆనందం అనేది, హృదయంలో ఆనందం అనేది, మనస్సులో ఆనందం అనేది యేసు ప్రభు అనే వ్యక్తి మీద ఆధారపడి ఉంది అంటాడు. ద జాయ్. సంతోషకరం, మహా సంతోషకరమైన. వీఆర్ ఫిల్డ్ విత్ జాయ్. ఈవెన్ ఇన్ పెయిన్ ద జాయ్ రిమైన్స్. Even in suffering, the joy remains. నొప్పిలో ఆనందం అలాగే ఉంటుంది. నొప్పి కలిగినప్పుడు దుఃఖం కలగదా, బాధ కలగదా? కలుగుతాయి. బట్ స్టిల్ దేర్ ఈస్ జాయ్ డీప్ ఇన్ సైడ్. అండి, సస్టైనింగ్ అస్. అంతరంగములో దేవుడు పెట్టిన ఆనందం. The message of Christmas is joy. Number 10. The message of Christmas is peace. Samadhanam. Peace. లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. పీస్ ఎవరికట? ఆయనకిష్టలైన మనుషులకు. నాట్ ఫర్ ఆల్. ఇప్పుడు అర్థమైందండి. సో లవ్డ్ ద వరల్డ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. క్వాలిటీ ఆఫ్ ద లవ్. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరికీ సమానమైన అవకాశాలు దొరుకుతున్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సాల్వేషన్ ఆఫ్ ద సోల్,
రక్షణ అనే ఆ విషయం వచ్చినప్పుడు ఆయన ఎంతో ప్రేమించాను. దేర్ ఇస్ సమ్ క్వాలిటీ ఆఫ్ లవ్. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, ఆయనకు ఇష్టమైన మనుష్యులకు సమాధానము కలుగును గాక. ద జాయ్ అండ్ పీస్ అండి, ద జాయ్ అండ్ పీస్. మనం కొన్నిసార్లు అంటాం, ఐ హ్యావ్ నో పీస్ ఇన్ మై హార్ట్. నో నో నో, ద పీస్ ఈస్ దేర్, బట్ యు ఆర్ నాట్ అలవింగ్ పీస్ టు రూల్ యూ. మనం అంటాం సమాధానం లేదు సార్, శాంతి లేదు. శాంతి ఉంది లోపట. నువ్వు రక్షించబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు ఆయన వస్తూ ఇట్స్ ఎ ప్యాకేజ్. ఆయన వస్తూ శాంతి, సమాధానము, సంతోషము లోపలికి తెచ్చిపెట్టాడు. ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ అలవింగ్ ద పీస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెల్వ్స్. అంతరంగములో దేవుడు పెట్టిన శాంతి మనలను తన స్వాధీనములోనికి మనము తీసుకొనివ్వడము లేదు. ఆ శాంతిని మనం ఏం చేస్తున్నామంటే, మనకొచ్చిన నొప్పిని మనం కాస్త ఎక్కువ చేసి, మనకు కలిగిన బాధను మరి ఎక్కువగా చూసి, వీఆర్ సప్రెసింగ్ ద జాయ్ అండ్ పీస్ that were given to us by God freely. దేవుడు మనలో పెట్టిన శాంతి. The message of Christmas is peace. శాంతి, సమాధానం. Number 11. The message of Christmas is, క్రిస్మస్ యొక్క వర్తమానం ఏమిటయ్యా అంటే వర్షిప్, ఆరాధించుట. క్రిస్మస్ ఏం చెప్తుంది మనకు? దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది. దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది. మత్తయి 2:10, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఏం చేశారు సార్ పూజ అంటే? పూజ అంటే ఏంటి? తెలుగు వర్డ్ అది, మన కాంటెక్స్లో పూజ అంటే ఆరాధించారు. విత్ దేర్ హార్ట్, మైండ్ సాగిలపడ్డారు. అండి, ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ వర్షిప్. ఆదివారం ఆరాధన అంటే ఏంటి ఏమండి? ఆదివారం ఎంటర్టైన్మెంట్కి ఎంతమంది వస్తాం? బాగాలేదు, మాట బాలే. సండే వర్షిప్ కదా. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. ఆరాధించడానికి రావాలి ఏమండి? ఆదివారము మానేయడము బ్యాడ్ హ్యాబిట్. నేను ఇంతకుముందు మీకు చెప్పానో లేదో, బడి దొంగల్లాగా కొద్దిమంది గుడి దొంగలు ఉంటారు అండి. We should make it an habit, lifestyle. ఆదివారం అయ్యింది, నేను చర్చికి వెళ్ళాలి. ఆదివారము బంధువులు వచ్చారు. దేవానికి తెలీదా? నా హృదయం తెలుసు, నాకు బాగా తెలుసా. మనము దేవునికి ఏ హృదయం తెలియాలని మనం అనుకుంటున్నామో, దేవుడు అంటాడు ఆ హృదయం కాదు నాకు తెలిసింది, ఆ హృదయం కింద అసలు హృదయం ఉందే అది తెలుసు నాకు అంటాడు దేవుడు. ఇంటికి బంధువులు వచ్చారు ఆదివారము, బ్రింగ్ దెమ్ టు ద చర్చ్. మా ఇంటికి ఏ బంధువులు వచ్చినప్పుడు మేము ఆదివారం చర్చికి తీసుకెళ్ళామండి. 2 విషయాలు వాళ్ళకి అర్థం కావాలి. ఆదివారము పొద్దున మేము వీళ్ళ ఇంటికి వెళ్తే చర్చికి వెళ్ళాల్సి వస్తుంది, చర్చికి వెళ్ళే కర్మ మనకెందుకురా అనుకున్నప్పుడు రావడం మానేస్తారు, చర్చ చేయడానికి వస్తారు. వర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
దేవుడు ఇన్ని చేశాడండి. తను రిక్తినిగా చేసుకున్నాడు, మనతో గుర్తించుకున్నాడు, ఆయన శ్రమ పొందాడు, అవమానం పొందాడు, మనతో ఏమండి మరియమ్మ ఇన్ని భరించింది, యోసేపు ఇన్ని భరించాడు. ఇవన్నీ చేస్తే ఆరాధించడానికి ఒక రోజున 3 గంటలు ముళ్ళ మీద ఎన్ని కష్టాలు గుర్తొస్తాయో ఆదివారం పొద్దున. ఎంత మనసు నెమ్మది లేని తనం గుర్తొస్తుంది. వారమంతా మనసు నెమ్మది బాగానే ఉంటుంది, శనివారం రాత్రి నుంచి మనసు నెమ్మది ఉండదు. మనసు నెమ్మది లేకుండా చర్చికి ఏం పోతామబ్బా? మనసు నెమ్మది లేదు కాబట్టి చర్చికి రావాలా? ఎస్, అదేం తలనొప్పో ఆదివారం పొద్దున వస్తుంది సార్. వాటికి కూడా తెలిసిపోయింది, ఆదివారమే పోవాలి మనం. వీ షుడ్ విజిట్ దిస్ పర్సన్ ఓన్లీ సండే మార్నింగ్ ఆర్ సాటర్డే నైట్. We should learn to worship God. The message of Christmas is worship. చివరిగా 12వది, the message of Christmas is giving. సమర్పణ. తల్లి అయిన మరియ, మత్తయి 2:10 నుంచి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి 11వ వచనం చదువుతున్నాను. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి పర్సులు విప్పి, ఈ కొత్త భాష మనం మోడర్న్ ట్రాన్స్లేషన్, కాంటెంపరీ ట్రాన్స్లేషన్, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గివింగ్. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ గివింగ్. దేవుడిచ్చాడు, యేసుప్రభు ఇచ్చాడు, మరియమ్మ ఇచ్చింది, యోసేపు ఇచ్చాడు, గొల్లలు ఇచ్చారు, దేవదూతలు ఇచ్చారు, జ్ఞానులు ఇచ్చారు. క్రిస్మస్ ఈజ్ గివింగ్ గివింగ్ గివింగ్. ఏమండి, మనము క్రిస్మస్కి ఖర్చు పెట్టుకునే ఖర్చులు కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలండి. వీ షుడ్ గివ్. వీ షుడ్ లెర్న్ టు గివ్. బోల్డ్ బట్టలు ఉన్నాయి మనకి, లేవా? ఏం సార్, ఒక క్రిస్మస్కి కుట్టించుకోకపోతే ఏంటంట? ఇవ్వలేరా వేరే వాళ్ళకి? ఏమండి, ఈ మాట మర్చిపోవాలండి. నాకే లేదు, నాకే సరిపోదు, నాకు అవసరం పడుతుందేమో. ఫర్గెట్ దోస్ వర్డ్స్. ఆ మాటలు మర్చిపోండి. We should learn to give. The message of Christmas is giving. ఇవ్వాలి. The message of Christmas is giving. ప్రియులారా, క్రిస్మస్ యొక్క వర్తమానం అది. రీక్యాప్చులేషన్కి టైం లేదు, కానీ ఏమండి, ఇది గ్రూప్లో పెడతాం. ఒక 5-6 రోజుల్లో ప్రవీణ్ పెడతాడు. మళ్ళీ ఒక్కసారి దాన్ని విని కామెంట్ పెట్టండి. ఏం కామెంట్ పెడతారు? ప్రైజ్ ద లార్డ్ అన్నా కాదు, విచ్ వర్డ్ టచ్ యువర్ హార్ట్? విచ్ వర్డ్? ఆ 12 మీ హృదయాన్ని ఏది తాకింది? ఇట్ట కూడా పెట్టొచ్చు, ఏది తాకలేదు అని కూడా పెట్టు. నోటా స్విచ్ కూడా ఉంది ఇక్కడ, నోటా బటన్ కూడా. మళ్ళీ ఒకసారి వినండి, ప్రార్థన చేసుకుందాం.